అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హెల్తీ స్ప్రౌట్స్ అన్నమాట అండి. ఈ స్ప్రౌట్స్ కోసం మనం పెసలు తీసుకోవచ్చు, బొబ్బర్లు తీసుకోవచ్చు, వేరుశెనగ గుళ్ళు కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇవి రాత్రంతా కూడా నానబెట్టాలండి. తెల్లారేసరికి ఏమవుతుందంటే మెత్తగా అవుతాయి. కొలత అనేది లేదండి, మీకు ఎందుకు కావాలంటే అన్ని తీసుకోవచ్చు. మరీ ఎక్కువ తీసుకున్న నిల్వ ఉండవు కాబట్టి మనకి నలుగురు ఉంటే వాళ్ళు తినడానికి సరిపడేలాగా అన్నీ కూడా ఒక క్వాంటిటీలో తీసుకోండి. తీసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని ఒక 3-4 టైమ్స్ బాగా కడిగి ఆ తర్వాత రాత్రంతా కూడా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వాటిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి తీసేయాలండి. ఆ తర్వాత ఇలా చేత్తో నేను నొక్కుతున్నాను చూసారా, అలా నొక్కినప్పుడు మెత్తగా అవుతాయి. అన్నీ కూడా వేరుశెనగ గుళ్ళని బొబ్బర్లు అని అవి కూడా మెత్తగానే నానిపోతాయి అన్నమాట అండి. వాటిలో ఉన్న వాటర్ అంతా తీసి మళ్ళీ మరొక్కసారి క్లీన్ చేసుకుని వాటిని నేను ఇలా క్లాత్లోకి తీసుకున్నాను కదండి, ఇలా మంచిగా ఒక క్లాత్లోకి తీసుకుని వాటిలో ఉన్న వాటర్ అంతా పోయేలాగా మళ్ళీ పిండుకోవాలండి. ఏమైందంటే వాటర్ ఎంత తక్కువగా పోతే అవి బాగా మొలకలు అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇలా పిండుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో పెట్టేసుకోవాలి. ఆ పెట్టుకుని దానిపైన ఇలా మూత పెట్టుకోండి. ఎయిర్ టైట్ అనేది ఉండాలన్నమాట ఈ యొక్క మొలకలు రావటానికి. ఇంతేనండి హెల్తీ స్ప్రౌట్స్ తయారు చేయడం. ఈ యొక్క రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.